నిన్నటి క్లాసు నీవు రాలేదు. ఈ ఫైల్ కనిపిస్తుందమ్మా? కనిపించట్లేదు సార్. కనిపించడం లేదా? మళ్ళీ అడుగుతాను. ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే. మొదలు పెట్టేస్తున్నాను. ఇక్కడ వ్యతికరణ పట్టికలు సిద్ధాంతము అంటే ఇది థియరీ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ అని అంటారనమాట. థియరీ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్లో మనం లెక్క కట్టేది ఏమిటంటే వ్యతికరణంలో వెలుగు పట్టీలు చీకటి పట్టీలు అంటే బ్రైట్ బ్యాండ్స్ డార్క్ బ్యాండ్స్ ఒకదాని తర్వాత ఒకటి ఏకాంతరంగా లేదా ఆల్టర్నేట్గా ఏర్పడతాయి అని చెప్పేసి ఇంతకుముందు చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఆ వెలుగు పట్టి వెడల్పు ఎంత ఉంటుంది లేదా చీకటి పట్టి వెడల్పు ఎంత ఉంటుంది అనేటువంటిది ఇక్కడ మనం లెక్క కట్టడమే ఈ థియరీ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేటువంటిది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ అనేటువంటి ఒక కాంతి జనకాన్ని తీసుకున్నాను. ఈ కాంతి జనకానికి కొద్ది దూరంలో ఒక అట్టముక్కను పెట్టేసి ఆ అట్టముక్కకి S1 S2 అనేటువంటి రెండు చీలికలు లేదా స్లిట్స్ ఏర్పాటు చేశాను. ఇదేమో ఎస్ అనేటువంటిది ఒరిజినల్ సోర్స్ ఆఫ్ లైట్, S1 S2 అనేటువంటివి ఒక కార్డు బోర్డుకి ఏర్పాటు చేసినటువంటి రెండు స్లిట్స్. స్లిట్ అంటే చీలిక, దాంట్లో కూడా కాంతి వస్తుంది. ఇప్పుడు S1 అనేటువంటిది ఒక సోర్స్ ఆఫ్ లైట్ అంటే కాంతి జనకము, S2 అనేటువంటిది కూడా ఇంకొక కాంతి జనకంగా ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు S1 దగ్గర నుంచి తరంగాగ్రాలు వచ్చి ఇదిగో స్క్రీను XY అనేటువంటిది తీసుకున్నాను. ఇక్కడ XY అనేటువంటిది స్క్రీను. ఆ స్క్రీన్ మీద చూడండి, ఈ P అనేటువంటి బిందువు దగ్గరికి S1 దగ్గర నుంచి కాంతి కిరణాలు వస్తున్నాయి. అదేవిధంగా S2 దగ్గర నుంచి కూడా కాంతి కిరణాలు వస్తున్నాయి. కాంతి కిరణాలు వస్తున్నాయి అనొచ్చు, లేదా తరంగాగ్రాలు వస్తున్నాయి అనొచ్చు. కాబట్టి P బిందువు దగ్గర S1 దగ్గర నుంచి వచ్చేటువంటి కాంతి కిరణము, S2 దగ్గర నుంచి వచ్చేటువంటి కాంతి కిరణము రెండు కూడా ఏమవుతున్నాయంటే సూపర్ ఇంపోజ్ అవుతున్నాయి, అంటే అధ్యారోపణం చెందుతున్నాయి అన్నమాట. ఇప్పుడు S1 S2లు ఏ తలంలో అయితే ఉన్నాయో, అంటే చీలికలు ఏ తలంలో అయితే ఉన్నాయో అక్కడి నుండి ఈ స్క్రీను లేదా తెర వరకు XY ఉన్నదే అంతవరకు ఉండేటువంటి దూరాన్ని మనం ఇదిగో D చేత సూచిస్తారు. క్యాపిటల్ D. క్యాపిటల్ D ఈజ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది టూ కొహరెంట్ సోర్సెస్. S1 S2లు రెండు కూడా సంబద్ధ కాంతి జనకాలుగా పనిచేస్తుంటాయి. సంబద్ధ కాంతి జనకాల దగ్గర నుండి తెర వరకు ఉండేటువంటి దూరాన్ని ఏమంటారంటే క్యాపిటల్ D చేత రిప్రజెంట్ చేస్తారు. ఏమా అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు S1 S2ల మధ్య బిందువు M ఉన్నది. ఈ M అనేటువంటి దగ్గర నుంచి S1 D దూరంలో ఉంటుంది, M దగ్గర నుంచి S2 కూడా D దూరంలోనే ఉంటుంది. అంటే S1కి S2కి రెండింటికి మధ్య ఉండేటువంటి దూరం ఎంత అవుతుందంటే 2D, 2 స్మాల్ d. కాబట్టి 2 స్మాల్ d అనేటువంటిది డిస్టెన్స్ బిట్వీన్ ది టూ కోరెంట్ సోర్సెస్. తర్వాత distance between the planes of coherent sources or plane of coherent sources and the screen is equal to capital D. తర్వాత స్క్రీన్ మధ్య బిందువుని ఇదిగో చూడండి, ఇది O అని అనుకోండి. S1 దగ్గర నుంచి ఇక్కడ ఒక గీత గీస్తే అది Q అనుకోండి. అలానే S2 దగ్గర నుంచి ఇక్కడికి ఒక గీత గీస్తే ఇదిగో ఇది చూడండి, ఇదేమో R అనుకోండి. అంటే Qకి Rకి మధ్య దూరం కూడా D అవుతుంది. ఇప్పుడు
S1 దగ్గర నుంచి S2 దగ్గర నుంచి P దగ్గరికి చేరినటువంటివి రెండు కూడా అధ్యారోపణం చెందడం వల్ల అక్కడ వెలుగు పట్టి కానీ లేదా చీకటి పట్టి కానీ ఏదో ఒకటి ఏర్పడింది. అది ఏ పట్టి అన్న విషయం తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ వెలుగు పట్టి కానీ లేదా చీకటి పట్టి అనేటువంటిది పి బిందువు దగ్గర ఏర్పడిందే, అది స్క్రీన్ మధ్య బిందువు నుంచి ఎంత దూరంలో ఉన్నది అంటే, ఇదిగో చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి దూరం తీసుకున్నట్లయితే ఎక్స్ అనుకోండి. ఇదిగోండి ఇక్కడ వేసాను, ఇది ఎక్స్ దూరం. కాబట్టి మధ్య బిందువు నుంచి ఎక్స్ దూరంలో మనకు వెలుగు పట్టి కానీ చీకటి పట్టి కానీ ఏర్పడింది. ఇప్పుడు వెలుగు పట్టి ఏర్పడిందా చీకటి పట్టి ఏర్పడిందా అనేటువంటిది దేని మీద ఆధారపడుతుందంటే, ఇదిగో S1 దగ్గర నుంచి P దగ్గరకు ఉండేటువంటి దూరం, తర్వాత S2 దగ్గర నుంచి P దగ్గరకు ఉండేటువంటి దూరం, ఈ రెండు దూరాల తేడా మీద ఆధారపడి ఉంటుంది. తేడాని మనం పాత్ రిఫరెన్స్ అని, తెలుగులో పదభేదము అని అంటారు. అంటే S2P అనేటువంటి దీని పదము, అంటే పదము అంటే మార్గము అని. తర్వాత S1P అనేటువంటిది దీని పదము. ఈ రెండిటికి ఉండేటువంటి తేడా ఎంత ఉంటుందో దాని మీద ఇక్కడ వెలుగు పట్టి ఏర్పడి ఉంటుందా చీకటి పట్టి ఏర్పడుతుందా అనేటువంటిది. అంటే రెండు ఒకే ఫేజ్లో కనుక ఉన్నట్లయితే అక్కడ వెలుగు పట్టి ఏర్పడుతుంది. దానికి దీనికి 180 degrees, అంటే ఒకదాని క్రస్ట్ ఇంకొక దాని ట్రఫ్ మీద కనుక పడితే అక్కడ చీకటి పట్టి ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు ఏది ఏర్పడుతుంది అనే విషయాన్ని లెక్క కట్టడం కోసం S2Pలో నుంచి S1P అనేటువంటి దాన్ని తీసేయాలి. దాన్ని ఏమన్నామంటే పదభేదం. ఇదిగో చూడండి, పదభేదాన్ని డెల్టా చేత సూచించాం. ఈ డెల్టా విలువ ఎంతకు సమానం చూడండి, S2P మైనస్ S1P. ఇక్కడే చూపించాం కదా బొమ్మలో ఈ రెండింటి మధ్య ఉండేటువంటి తేడా. ఇప్పుడు S1P విలువని S2P విలువల్ని రెండింటిని నేను లెక్క కడతాను. ఇప్పుడు ముందు S1P ఏమా జాహ్నవి అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఇప్పుడు S1 దగ్గర నుంచి P వరకు ఉండేటువంటి దూరం లెక్క కట్టడానికి నేనేం తీసుకుంటానంటే S1PQ అనేటువంటి లంబకోణ త్రిభుజము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకున్నట్లయితే అప్పుడు S1P² ఈజ్ ఈక్వల్ టు S1Q² ప్లస్ QP². ఇదిగో ఇక్కడ రాశాను, S1P² ఈజ్ ఈక్వల్ టు S1Q² ప్లస్ QP². అవునా? ఇప్పుడు S1Q అంటే ఇదిగో ఈ దూరం ఎంతకు సమానము? క్యాపిటల్ Dకి సమానం. కాబట్టి S1Qకి బదులుగా D రాసుకున్నట్లయితే ఇదేమైపోయింది, D² అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి? PQ² అని కానీ లేదా QP² అనేటువంటిది కావాలి. కానీ మనకు ఒక విషయం ఏం తెలుసు అంటే, P దగ్గర నుంచి O వరకు X దూరం ఉన్నది. P దగ్గర నుంచి O వరకు ఉండేటువంటి దూరము X దూరము. ఆ X దూరంలోంచి ఈ QO అంటే ఈ దూరం ఏంటి, దేనికి సమానమైంది? Dకి సమానం అయిపోయింది. కాబట్టి ఆ Xలోంచి ఈ D తీసేస్తే ఏమొస్తుంది? QP అనేటువంటి డిస్టెన్స్ వస్తుంది. అవునా? కాబట్టి QPకి బదులుగా ఏం రాసుకోవచ్చు? X మైనస్ D² అని చెప్పి రాసుకోవచ్చు. కాబట్టి S1P² ఈజ్ ఈక్వల్ టు D² ప్లస్ X మైనస్ D². ఇలా దేన్ని లెక్క కట్టాము? S1P² అంటే ఇదిగో ఈ దూరాన్ని లెక్క కట్టాము. అంటే S1 దగ్గర నుంచి కాంతి కిరణము P దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎంత దూరం ప్రయాణం చేస్తుంది అనేది S1Pలో వస్తుంది. అదే రకంగా ఇప్పుడు మళ్ళీ ఏం చేయాల్సి వస్తుందంటే S2P అంటే S2 దగ్గర నుంచి కూడా ఈ సంబద్ధ కాంతి జనకం దగ్గర నుంచి కూడా కాంతి కిరణం బయలుదేరి మళ్ళీ P దగ్గరికి వెళ్ళింది కదా. ఇప్పుడు S2P² కనుక కావాలనుకున్నట్లయితే ఇప్పుడు ఏ త్రిభుజం తీసుకోవాల్సి వస్తుందంటే, చూడండి, ఈ S2 ఈ
అది కనపడుతుంది కదా, S2 ఇదేమో ఆర్, తర్వాత అదేమో పి. కాబట్టి S2RP అనేటువంటి ఇంకొక లంబకోణ త్రిభుజాన్ని తీసుకోవాలి. సో వీ హ్యావ్ టు టేక్ అనదర్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. దట్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఈజ్ S2RP. ఇప్పుడు S2P² అంటే ఇదిగో ఇది ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ భుజము స్క్వేర్ ప్లస్ ఈ భుజము స్క్వేర్. ఈ భుజము స్క్వేర్ అంటే ఏమిటి? S2R². S2R² అంటే ఎంతకు సమానం అవుతుంది? D². ఇదిగో ఇక్కడ చూసాం S2R², అది ఎంతకు సమానం అయిపోయింది? D² సమానం అయిపోయింది. నెక్స్ట్ RP². RP² కనుక తీసుకున్నట్లయితే చూడండి, R దగ్గర నుంచి O వరకు ఉండేటువంటి దూరమేమో D, O నుంచి P దగ్గరకు ఉండేటువంటి దూరమేమో X. అంటే ఇది ఎంతకు సమానం అవుతుందంటే X+D². కాబట్టి ఇదిగో ఇక్కడ రాశాను నేను, S2P² ఈజ్ ఈక్వల్ టు D² ప్లస్ X+D². అలా రాసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈ వాల్యూలోంచి అంటే S2P² నుంచి ఇదిగో ఇక్కడికి వచ్చేటప్పటికి S1P² ఉంది కదా, అది తీసేస్తున్నాను. ఇదిగో S2P² మైనస్ S1P². దిస్ ఈజ్ ఈక్వల్ టు D² ప్లస్ X+D² స్మాల్ d అన్నమాట ఇక్కడ. అది మైనస్ D² ప్లస్ X-D². ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి క్యాపిటల్ D²కి ఇక్కడ ఒక మైనస్ క్యాపిటల్ D² వస్తుంది. ఇవి రెండు కూడా ఏమైపోతాయంటే క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఇక్కడ ఏం మిగిలింది? X+D² మైనస్ X-D². X+D² అంటే A+B² నుంచి A-B² తీసేస్తే 4AB వస్తుంది కదా. అట్లా ఇక్కడ ఏమొచ్చింది? 4XD. X అంటే ఏమిటి? సెంటర్ దగ్గర నుంచి P బిందువు వరకు ఉండేటువంటి దూరము. D అంటే ఏమిటంటే రెండు కాంతి జనకాల మధ్య ఉండేటువంటి దూరంలో సగము. ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూడండి, S2P² మైనస్ S1P² అంటే A² మైనస్ B² లాగా ఉంది. దీన్ని ఎట్లా రాస్తున్నాను? A+B ఇంటూ A-B లాగా రాశాను. కాబట్టి S2P ప్లస్ S1P ఇంటూ S2P మైనస్ S1P ఈజ్ ఈక్వల్ టు 4XD అనేటువంటిది వచ్చింది. అంతవరకు అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఇప్పుడు చూడండి, S2P S1P అనేటువంటిది ఆ రెండింటిని కలిపితే అది దాదాపు, అంటే మీరు ఒకసారి మళ్ళీ బొమ్మ చూడండి, ఇదిగో ఇది దాదాపుగా డీకి సమానంగా ఉంటుంది, కొంచెం అప్రాక్సిమేట్లీగా. అంటే స్మాల్ డీతో పోల్చి చూసినప్పుడు క్యాపిటల్ డి అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎలాగంటే క్యాపిటల్ డి అనేటువంటిది మీటర్లలో ఉంటే స్మాల్ డి అనేటువంటిది మిల్లీమీటర్లలో కూడా సరిగా ఉండదు, అంతకంటే కూడా తక్కువ ఉంటుందన్నమాట. అట్లప్పుడు S2P S1P ఈ రెండు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు డి అనుకోవచ్చు. అప్పుడు రెండింటి మొత్తం ఎంత అవుతుందంటే 2D అవుతుంది అన్నమాట. అయితే మీరు ఒక మాట అడగచ్చు, అప్పుడు ఇది డీకి సమానం అయిపోయి ఇది S1P కూడా డీకి సమానం అయితే ఒకటి ఇది మైనస్ ఇది ఈక్వల్ టు 0 అవుతుంది కదా అని అడగచ్చు. కానీ ఆ విలువ చాలా స్వల్పంగా ఉంటుంది, మనం లెక్క కట్టాల్సిందే అది. కాబట్టి దాన్ని మనం 0 అనుకోవడానికి లేదు. కాబట్టి ఈ రెండింటి మొత్తాన్ని మాత్రం 2D అనుకుందాం. అప్పుడు ఈక్వేషన్ ఏమైంది చూడండి, ఈ S2P ప్లస్ S1Pకి బదులుగా 2D వచ్చింది, అవునా? ఆ తర్వాత S2P మైనస్ S1P వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4XD అనేటువంటి ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు S2P మైనస్ S1P అనేటువంటిది ఏమన్నా మనం పైన పదభేదము అన్నాం. ఒకసారి మళ్ళీ మీరు ఈ గుర్తు తెచ్చుకుంటే ఈ ఈక్వేషన్ని డెల్టా ఈజ్ ఈక్వల్ టు S2P మైనస్ S1P. ఇప్పుడు అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ రాసాం, డెల్టా ఈజ్ ఈక్వల్ టు S2P మైనస్ S1P.
అంటే 2Dని యువతల వైపుకి తీసుకొచ్చినట్లయితే ఏమైంది, బై 2D అయిపోయింది. కాబట్టి మనకేం వచ్చిందంటే 4x స్మాల్ d బై 2 క్యాపిటల్ D అని వచ్చింది. పైన ఒక 2కి కింద ఒక 2కి క్యాన్సిల్ చేసేయండి. అందువల్ల మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఏమొచ్చింది, 2x స్మాల్ d బై క్యాపిటల్ D, 2x స్మాల్ d బై క్యాపిటల్ D. అవునా? ఇది పదభేదం. దేనికి దేనికి పదభేదము, S1 దగ్గర నుంచి వచ్చిన దానికంటే S2 దగ్గర నుంచి వచ్చినటువంటి కాంతి కిరణము ఎంత ఎక్కువ దూరం ప్రయాణం చేసింది, దానికి దీనికి దూరాలలో తేడా ఎంత ఉన్నది అనేదన్నమాట. ఇప్పుడు దానికి దీనికి సపోజ్ నేను ఈ P అనే పాయింట్ని O దగ్గర తీసుకున్నాను అనుకో, అప్పుడు పాత్ రిఫరెన్స్ అసలు ఉండదు. S1 దగ్గర నుంచి ఎంతో కలిగి వచ్చినటువంటి దూరం ఎంత ఉంటుందో S2 దగ్గర నుంచి వెళ్ళినటువంటి దూరం కూడా అదే ఉంటుంది. అదే సపోజ్ ఇట్లా మనం O దగ్గర నుంచి పైకి వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు S1 దూరం కొంచెం అంటే Q బిందువుకి వచ్చిన దాకా కొంతవరకు తగ్గుతూ ఉంటుంది. S2 దగ్గర నుంచి వచ్చేటువంటి దూరం ఏమవుతుందంటే పెరుగుతుంది. అట్లా పెరుగుతున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటవ దాని యొక్క ఒక శృంగం మీద రెండవ దాని యొక్క అదే శృంగం కనుక పతనమైనట్లయితే వెలుగు పట్టి ఏర్పడుతుంది. అప్పుడు సపోజ్ ఈ P బిందువుకి వచ్చేటప్పటికి S1 దాని యొక్క 10వ శృంగము అనుకుందాం, దీని మీద పడింది. S1 యొక్క 10వ శృంగం P బిందువు దగ్గరికి చేరింది. S2 దగ్గర నుంచి వచ్చేటువంటిది 11దో 12దో పడింది అనుకో, శృంగమే పడింది అనుకో, అప్పుడు శృంగం కనుక పడినట్లయితే వెలుగు పట్టి వస్తుంది. అది వెలుగు పట్టి అయినప్పటికీ ఈ రెండింటికి మధ్య పదభేదం ఉంది. ఇది 10వది, ఇది 11వది కనుక అయినట్లయితే, అంటే S1 దగ్గర నుంచి వచ్చేటువంటిదేమో 10వది, S2 దగ్గర నుంచి వచ్చేటువంటిదేమో 11వ దాని శృంగం కనుక అయినట్లయితే, అప్పుడు పదభేదం ఎంత ఉంటుందో తెలుసా, 10వ దానికి 11వ దానికి లాంబ్డా ఉంటుంది. ఒకవేళ పై నుంచి వెళ్ళినటువంటిదేమో 10వది, కింద నుంచి వెళ్ళినటువంటిది 12వది అనుకోండి, అప్పుడు 2 లాంబ్డా అవుతుంది. అట్లా చూడండి, పదభేదం కనుక n లాంబ్డా అయినట్లయితే వెలుగు పట్టి వస్తుంది. n లాంబ్డా కాకుండా ఇంకొక హాఫ్ లాంబ్డా కనుక పెరిగినట్లయితే, అంటే దాని శృంగం మీద ద్రోణి పట్టం కానీ, లేదా దాని ద్రోణి మీద S2 దగ్గర నుంచి వచ్చేటువంటి శృంగం పట్టం కానీ జరిగినట్లయితే, అప్పుడు n లాంబ్డాకి మళ్ళీ ప్లస్ లాంబ్డా బై 2 కలుపుకోవాలి. ఆ రెండింటిని కలిపితే ఎంత అవుతుందంటే 2n + 1 ఇంటూ లాంబ్డా బై 2. ఆ ఈక్వేషన్లు కూడా కింద వస్తాయి, మళ్ళీ చెప్పుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం లెక్క కట్టాము. మనం లెక్క కడితే మనకు వచ్చినటువంటి పదభేదం ఎంత వచ్చింది, డెల్టా = 2xd బై క్యాపిటల్ D. ఇది ఈక్వేషన్ 1 అని గుర్తుపెట్టుకోండి. వీలైతే ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. మీరు చేసేటప్పుడు ఏం చేస్తారంటే, నేను డెరివేషన్ చెప్తూ వెళ్ళిపోయినప్పటికీ మీరు ఒక పేపర్ కనుక దగ్గర పెట్టుకొని తర్వాత చేసుకుంటే అప్పుడు మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇప్పుడే మనం అనుకున్నాం, S1 దగ్గర నుంచి వెళ్ళేటువంటి తరంగానికి S2 దగ్గర నుంచి వెళ్ళేటువంటి కాంతి తరంగానికి మధ్య పదభేదం కనుక లాంబ్డా కానీ 2 లాంబ్డా కానీ 3 లాంబ్డా కానీ అట్లా n లాంబ్డా కనుక సమానమైనట్లయితే మనకు వెలుగు పట్టి వస్తుంది. కాబట్టి వెలుగు పట్టికి నిబంధన అంటే కండిషన్ ఫర్ బ్రైట్ బ్యాండ్, అంటే ఇఫ్ వీ వాంట్ టు అబ్జర్వ్ the bright band at the point P, the path difference must be equal to n lambda. From equation 1, the path difference delta is equal to 2xd by capital D. If this is equal to m lambda, we will get a bright band. ఈ విలువ n లాంబ్డాకి, లాంబ్డా అంటే ఏమిటి, తరంగ దైర్ఘ్యము, n అంటే ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి తరంగాలు, S1 దగ్గర నుంచి ఎన్ని తరంగాలు వెళ్ళినాయి, S2 దగ్గర నుంచి ఎన్ని తరంగాలు వెళ్ళినాయి, ఆ తరంగాలలో ఉండేటువంటి తేడా అనమాట. అంటే అక్కడ 10వ తరంగం వెళ్ళి ఇక్కడి నుంచి 11వ తరంగం కనుక వెళ్ళినట్టయితే అప్పుడు తేడా 1. పైదానిదేమో 10వ తరంగం అయిపోయి S2 దగ్గర నుంచి వెళ్ళినటువంటిది 15వ తరంగం అయింది అనుకోండి, అప్పుడు n = 5. అవునా? అదనమాట. కాబట్టి ఈ సమీకరణం నుంచి మనం ఏం చేద్దామంటే xని కర్తగా రాయండి. x అంటే ఏమిటి, ఇప్పుడు మనం అనుకున్నాము, తెర యొక్క మధ్య బిందువు O దగ్గర నుండి మనం ఇప్పుడు లెక్క కడుతున్నాం కదా, వెలుగు పట్టినా చీకటి పట్టినా అని P బిందువు, ఆ P బిందువు వరకు ఉండేటువంటి దూరం అన్నమాట.
ఓకేనా? అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఎన్, ఈ డి అడి తీసుకెళ్తే ఎన్ లాంబ్డా క్యాపిటల్ డి, ఈ 2xని ఇటు తీసుకొస్తా, సారీ 2dని ఇటు తీసుకొస్తాను బై 2d. కాబట్టి ఎన్ లాంబ్డా డి బై 2d, ఇది ఆ ఎక్స్ దూరానికి లెక్క కట్టాను. ఇప్పుడు చూడండి, అది ఓ బిందువు దగ్గర నుంచి, అంటే సెంటర్ పాయింట్ దగ్గర నుంచి సెంటర్లో ఏం ఏర్పడుతుంది? బ్రైట్ బ్యాండ్ ఏర్పడింది. బ్రైట్ బ్యాండ్ తర్వాత ఏమొస్తుంది? డార్క్ బ్యాండ్ వస్తుంది. డార్క్ బ్యాండ్ తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది? బ్రైట్ బ్యాండ్. అంటే S1 దగ్గర నుంచి వెళ్ళేటువంటిది ఏమో 10వది అనుకుంటే S2 దగ్గర నుంచి వెళ్ళేది 11వ తరంగం అనమాట. అప్పుడు n వాల్యూ ఎంత అయింది? ఆ రెండింటి యొక్క తేడా n = 1 అవుతుంది కదా. కాబట్టి ఫస్ట్ బ్రైట్ బ్యాండ్ ఎక్కడ ఏర్పడిందో ఆ దూరాన్ని నేను x1 అంటాను. సో x1 ఈజ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది స్క్రీన్ టు ది ఫస్ట్ బ్రైట్ బ్యాండ్. అప్పుడు x1 అనుకున్నట్లయితే ఎక్స్కి బదులుగా ఏం రాశాను? x1 రాశాను. ఎన్కి బదులుగా ఏం రాశాను? 1 వేశాను. అప్పుడు ఇదేమైపోయింది? లాంబ్డా క్యాపిటల్ డి బై 2d. ఇక్కడ మనం తీసుకున్నది ఏమిటి? n = 1. అంతవరకు అర్థమైంది కదమ్మా? అర్థమైంది సార్. నీకేమైనా డౌట్లు వస్తుంటే మధ్యలో అడుగుతుంది. ఓకేనా? కాబట్టి సెంటర్లో బ్రైట్ బ్యాండ్, ఆ తర్వాత డార్క్ బ్యాండ్ వచ్చింది. డార్క్ బ్యాండ్ కండిషన్కి మనం వెళ్ళట్లేదు ప్రస్తుతం. ఆ తర్వాత ఫస్ట్ బ్రైట్ బ్యాండ్, అంటే సెంటర్లో బ్రైట్ బ్యాండ్ కాకుండా నెక్స్ట్ వచ్చేటువంటి దాన్ని ఏమంటున్నాను? ఫస్ట్ బ్రైట్ బ్యాండ్ అంటున్నాను. అవునా? ఫస్ట్ బ్రైట్ బ్యాండ్. నెక్స్ట్ వచ్చేటువంటిది సెకండ్ బ్రైట్ బ్యాండ్. అంటే S1 దగ్గర నుంచి 10వ తరంగం వెళ్ళి S2 దగ్గర నుంచి 12వ తరంగం వెళ్ళింది. అంటే ఆ రెండింటికి ఉండేటువంటి తేడా ఎంత ఉన్నది? 2 ఉన్నది. కాబట్టి n = 2 కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అప్పుడు దూరం మారిపోయింది కదా. ఓ బిందువు దగ్గర నుంచి x1 దూరంలో ఫస్ట్ బ్రైట్ బ్యాండ్, ఇంకొంచెం అవతలకి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఇంకొక బ్రైట్ బ్యాండ్, అంటే మళ్ళీ డార్క్ వస్తుంది. ఆ డార్క్ తర్వాత మళ్ళీ వచ్చేటువంటి బ్రైట్ బ్యాండ్, రెండో బ్రైట్ బ్యాండ్ అనమాట. అక్కడ n2 తీసుకున్నట్లయితే అది ఓ బిందువు నుంచి x2 దూరంలో ఉన్నది అనుకున్నట్లయితే అప్పుడు 2 లాంబ్డా డి బై 2d అనేది వస్తుంది. అట్లా మూడవది తీసుకుంటే x3 = 3 లాంబ్డా డి బై 2d అవుతుంది. నెక్స్ట్ అట్లా x4 తీసుకున్నట్లయితే 4 లాంబ్డా డి బై 2d అవుతుంది. అట్లా ఎన్నవ n అనేది మన ఇష్టం, ఎంత నంబర్ ఇచ్చుకుంటే అంత. ఎన్నవ బ్రైట్ బ్యాండ్ ఎక్కడ ఏర్పడుతుంది అనేది చూసుకుంటే xn = n లాంబ్డా డి బై 2d, అంటే ఇక్కడ n = n అట్లా తీసుకున్నాం అన్నమాట. అలాగా పైకి వెళ్ళినప్పుడు సెంటర్లో బ్రైట్ వచ్చేసి నెక్స్ట్ డార్క్, నెక్స్ట్ బ్రైట్, నెక్స్ట్ డార్క్, నెక్స్ట్ బ్రైట్ అట్లా వస్తువాలి. డార్క్ అంటే చీకటి, బ్రైట్ అంటే వెలుగుపట్టి. సెంటర్ నుంచి కిందకు వస్తున్నా కూడా మళ్ళీ డార్క్ వచ్చేసి మళ్ళీ బ్రైట్ వచ్చేసి ఇదే కండిషన్ కంటిన్యూ అవుతుంది. పైకి వెళ్ళేటప్పుడు S1 తక్కువగా ఉంటుంది, S2 ఎక్కువ ఉంటుంది. కిందకు వస్తున్నట్లయితే ఏమవుతుందంటే S2 నుంచి వచ్చేటువంటిది తక్కువ ఉంటుంది, S1 దగ్గర నుంచి వచ్చేటువంటి దూరం ఎక్కువ అవుతుంది అనమాట. అవునా? కాబట్టి ఇప్పుడు బీటా అనేటువంటి దాన్ని కనిపెట్టాలి. పట్టిక వెడల్పు, బ్యాండ్ విడ్త్ అంటాం. బ్యాండ్ విడ్త్ అంటే ఏమిటంటే చూడండి, వెలుగు పట్టీకి మధ్యలో ఏముంటుంది? చీకటి పట్టి ఉంటుంది అనమాట. వెలుగు పట్టీకి మధ్యలో చీకటి పట్టి ఉంటుంది. కాబట్టి రెండు వెలుగు పట్టీల మధ్య ఉండేటువంటి దూరమే చీకటి పట్టి యొక్క వెడల్పు అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. రెండు వెలుగు పట్టీల మధ్య దూరం చీకటి పట్టి వెడల్పు. అట్నే రెండు చీకటి పట్టీలు తీసుకున్నట్లయితే వాటి మధ్య దూరం కనుక లెక్క కట్టినట్లయితే అది ఒక వెలుగు పట్టి అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు మా రెండవ వెలుగు పట్టీకి సమీకరణం x2 = 2 లాంబ్డా డి బై 2d. నెక్స్ట్ ఒకటవ దాని యొక్క ఒకటవ బ్రైట్ బ్యాండ్కి సంబంధించినటువంటి దూరము x1 అనుకున్నట్లయితే అది ఎంతకు సమానము? లాంబ్డా డి బై 2d. కాబట్టి ఇక్కడ ఈ x2 దూరంలో ఏమో రెండవ బ్రైట్ బ్యాండ్, x1 దూరంలో ఏమో మొదటి బ్రైట్ బ్యాండ్. ఇది ఇక్కడ చూపించాము. x2 దూరంలో సెకండ్ బ్రైట్ బ్యాండ్, x1 దూరంలో ఫస్ట్ బ్రైట్ బ్యాండ్. సెకండ్ బ్రైట్ బ్యాండ్ నుంచి ఫస్ట్ బ్రైట్ బ్యాండ్ వరకు మధ్యలో ఉండేటువంటి దూరం తీసుకున్నట్లయితే అది డార్క్ బ్యాండ్ యొక్క పట్టికా వెడల్పు లేదా బ్యాండ్ విడ్త్ అవుతుంది. ఇదిగో చూడండి, x2 బదులుగా ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేశాను.
x1 బదులుగా ఇది సబ్స్టిట్యూట్ చేసాం. లాంబ్డా డి బై 2dని కనుక కామన్ తీసేసినట్లయితే ఇక్కడేమో 2 ఉంటుంది, ఇక్కడేమో 1 ఉంటుంది. 2 - 1 = 1 అవుతుంది. కాబట్టి 2 లాంబ్డా డి బై 2dలో నుంచి లాంబ్డా డి బై 2d కనుక తీసేస్తే ఏమంత వస్తుందంటే లాంబ్డా క్యాపిటల్ డి బై 2 స్మాల్ డి, ఇది బీటా అని అంటారు. అవునా? కాబట్టి ఇప్పుడు మనకు వచ్చినటువంటి పట్టిక ఏ పట్టిక? చీకటి పట్టిక. ఈ చీకటి పట్టిక యొక్క వెడల్పు బీటా = ఎంత వచ్చిందంటే లాంబ్డా క్యాపిటల్ డి బై 2d. లాంబ్డా అంటే మనం ఉపయోగించినటువంటి కాంతి యొక్క తరంగ దైర్ఘ్యము. ఏకవర్ణ కాంతి జనరల్గా మనం వాడుతుంటాము. ఏకవర్ణ కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం అంటే S1 తీసుకున్నాం కదా, ఆ S1 దగ్గర నుంచి కాంతి తరంగాలు వచ్చేసి 2 చీలికల మీద పడ్డప్పుడు S1 S2లు కూడా 2 కాంతి జనకాలుగా అంటే కోరెంట్ సోర్సెస్గా పనిచేసినాయి. ఆ కాంతికి సంబంధించినటువంటి తరంగ దైర్ఘ్యం లాంబ్డా. డి అంటే S1 S2లు ఉండేటువంటి ప్లేన్ దగ్గర నుంచి స్క్రీన్ వరకు ఉండేటువంటి దూరం. తర్వాత 2d అంటే దేనికి సమానం అవుతుంది? S1 S2ల మధ్య ఉండేటువంటి దూరానికి సమానం. ఓకేనా? కాబట్టి బీటా ఎంత? చీకటి పట్టిక వెడల్పు ఎంత అంటే లాంబ్డా డి బై 2d. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ చూడండి, చీకటి పట్టీకి కండిషన్. చీకటి పట్టీకి కండిషన్లో నుంచి 2 చీకటి పట్టీల మధ్య దూరం క్యాలిక్యులేట్ చేయొచ్చు. 2 చీకటి పట్టీల మధ్య దూరం అంటే ఏమవుతుంది? మళ్ళీ ఒక వెలుగు పట్టీ యొక్క వెడల్పు, అది ఇంకొక బీటా. ఇప్పుడే మీకు చెప్పాను, చీకటి పట్టీకి కావాలనుకున్నట్లయితే ఒకదాని యొక్క శృంగము ఇంకొక దాని యొక్క ద్రోణి మీద పడాలి. శృంగం మీద కనుక పడినట్లయితే అప్పుడు పదభేదం ఎన్ లాంబ్డా. ఎన్ అనేటువంటిది 0 దగ్గర నుంచి మొదలు పెట్టుకుని 1 2 3 4 5 అట్లా. అయితే చీకటి పట్టీ కనుక రావాలనుకున్నట్లయితే శృంగము ద్రోణి మీద పడాలి కదా. శృంగము ద్రోణి మీద పడాలంటే శృంగానికి ద్రోణికి ఉండేటువంటి పదభేదం ఎంత అవుతుందో తెలుసా? లాంబ్డా బై 2. లాంబ్డా బై 2. శృంగానికి మధ్య దూరము తరంగ దైర్ఘ్యము లాంబ్డా అవుతుంది. శృంగానికి ద్రోణికి మధ్య ఉండేటువంటి దూరము లాంబ్డా బై 2 అవుతుంది. అంటే తరంగ దైర్ఘ్యంలో సగం అవుతుంది అనమాట. కాబట్టి ఎన్ లాంబ్డాకి లాంబ్డా బై 2 కలపండి మీరు పేపర్ మీద. కలిపితే ఎంతకు సమానం అవుతుందంటే ఇది 2n+1 × లాంబ్డా బై 2. అవునా? ఈ లాంబ్డా బై 2 చేత మల్టిప్లై చేయండి. 2n × లాంబ్డా బై 2 అంటే ఎన్ లాంబ్డా అవుతుంది. 1 × లాంబ్డా బై 2 చేస్తే లాంబ్డా బై 2 అంటే ఎన్ లాంబ్డా ప్లస్ లాంబ్డా బై 2. ఆ రెండింటిని కలిపితే ఎంత అవుతుందంటే 2n+1 × లాంబ్డా బై 2. ఇందాకట్లాగానే ఇప్పుడు కూడా అదే పదభేదాన్ని తీసుకోండి. ఏమిటి? 2xd బై క్యాపిటల్ డి. ఇదిగో ఈ పైన ఈక్వేషన్లో కూడా రాసుకున్నాం కదా. ఏం రాసాము? పాత డిఫరెన్స్ = 2xd బై క్యాపిటల్ డి = ఎన్ లాంబ్డా. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, అదే రాసాము. 2xd బై క్యాపిటల్ డి ఇందాకేమో ఎన్ లాంబ్డా రాసాము, అదేమో బ్రైట్ బ్యాండ్కి. ఇప్పుడు డార్క్ బ్యాండ్కి కండిషన్ రాస్తున్నాము. ఇది 2n+1 × లాంబ్డా బై 2. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్ని ఇటువైపు ఉంచి ఈ 2dని ఈ బై క్యాపిటల్ డిని ఇటువైపుకి తీసుకురండి. తీసుకొస్తే అప్పుడేమొస్తుంది? 2n+1 × లాంబ్డా డి. ఈ డి అటు వచ్చింది కదా, లాంబ్డా డి. ఈ 2d ఇటు వచ్చేటప్పటికి ఇక్కడ ఆల్రెడీ మనకి డినామినేటర్లో 2 ఉన్నది, మళ్ళీ ఒక 2d వచ్చింది. కాబట్టి ఏమవుతుంది? 4d అవుతుంది. కాబట్టి x = 2n+1 × లాంబ్డా డి బై 4d. ఈ ఈక్వేషన్ ఏమనుకుంటారంటే ఈక్వేషన్ 4 అనుకోండి. ఇది జనరల్ ఈక్వేషన్, సాధారణమైనటువంటి సమీకరణం. ఇప్పుడు ఫస్ట్ డార్క్ బ్యాండ్ ఎక్కడ వస్తుంది అంటే మీకు సెంటర్లో బ్రైట్ బ్యాండ్ వస్తుందని చెప్పాము. ఆ బ్రైట్ బ్యాండ్ పక్కనే ఏమొస్తుందన్నాము? డార్క్ బ్యాండ్ వస్తున్నాము. ఆ డార్క్ బ్యాండ్ కనుక తీసుకున్నట్లయితే ఆ ఫస్ట్ డార్క్ అని అంటానికి లేదు, దాన్ని 0th డార్క్ అంటారు. అప్పుడు అక్కడ ఉన్న దూరాన్ని ఏమంటారంటే x0. మీ ఇష్టం, x1 అనుకున్నా కూడా నాకేం నష్టం లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ దూరము n బదులుగా ఏం పెట్టుకోవాలి? 0 పెట్టుకోవాలి. కాబట్టి 2n+1 × లాంబ్డా బై 2లో n = 0 అయిపోతే 2n 0 అయిపోతుంది. 1 × లాంబ్డా డి బై
4d అవుతుంది. కాబట్టి λd/4d అనేటువంటిది మొట్టమొదటి డార్క్ బ్యాండ్ ఏర్పడేటువంటి బిందువు. అంటే ఆ పి బిందువు అంత దూరంలో ఉంది. నెక్స్ట్ డార్క్ బిందువు అంటే n=0 తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటిది ఏంటి? n=1. అది కనుక తీసుకున్నట్లయితే ఆ దూరాన్ని నేను x1 అనుకున్నట్లయితే అప్పుడు nకి బదులుగా 1 పెడితే 2 × 1 = 2, 2 + 1 = 3, 3 × λd/4d అవుతుంది. అప్పుడు 3 λd/4d అనేటువంటి. కాబట్టి ఇది ఫస్ట్ డార్క్ బ్యాండ్ ఏర్పడినటువంటి దూరము, ఇది రెండవ డార్క్ బ్యాండ్ ఏర్పడిన దూరం. అవునా? రెండవ నెక్స్ట్ డార్క్ బ్యాండ్ ఏర్పడాలంటే మూడవది అప్పుడు x2 అవుతుంది. అప్పుడు అది ఏమవుతుందో తెలుసా? ఇది 1 λd/4d, ఇది 3 λd/4d అయితే నెక్స్ట్ n=2 కనుక పెట్టినట్లయితే అప్పుడు 5 λd/4d అవుతుంది. నెక్స్ట్ది 7 λd అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ λd/4λ. అవునా? బేసి సంఖ్యల గుణకం. అవునా? λd/4d తీసుకొని వాటిని బేసి సంఖ్యలు ఒకసారి 1 చేత మల్టిప్లై చేస్తే ఫస్ట్ది వచ్చింది, 3 చేత మల్టిప్లై చేస్తే రెండవది వచ్చింది, 5 చేత మల్టిప్లై చేస్తే నెక్స్ట్ది వస్తుంది. అట్లా ఎంత కనుక తీసుకున్నట్లయితే xn ఎంతకు సమానం అవుతుందంటే 2n + 1 × λd/4d అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు చూడండి, ఒకటవ చీకటి పట్టీకి రెండవ చీకటి పట్టీకి ఉండేటువంటి మధ్య దూరాన్ని ఏమంటానంటే వెలుగు పట్టీ యొక్క వెడల్పు అంటాను. అంతే కదా? రెండు చీకటి పట్టీల మధ్య ఏముంటుంది? వెలుగు పట్టీ, బ్రైట్ బ్యాండ్. సో బ్రైట్ బ్యాండ్ ఎగ్జిస్ట్స్ ఇన్ బిట్వీన్ 2 డార్క్ బ్యాండ్స్. కాబట్టి ఇది ఒక డార్క్ బ్యాండ్, ఇది దాని పక్కన ఉండేటువంటి డార్క్ బ్యాండ్. ఈ డార్క్ బ్యాండ్కి ఈ డార్క్ బ్యాండ్కి మధ్యలో ఏమున్నది? బ్రైట్ బ్యాండ్ ఉంది. కాబట్టి చూడండి, ఈ x1లో నుంచి ఈ x0 కనుక తీసేస్తే మళ్ళీ బ్రైట్ బ్యాండ్ యొక్క వెడల్పు వస్తుంది. దాన్ని కూడా ఇప్పుడు మనం ఏమనొచ్చు? బీటా అనొచ్చు. కాబట్టి బీటా x1 - x0. x1 ఎంత తెలుసు? 3 λd/4d అని తెలుసు. తర్వాత x0 ఏమని తెలుసు? λd/4d అనేటువంటి విషయం తెలుసు. ఈ రెండింటిలో ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేస్తే ఏమొస్తుంది? ఇది చూడండి, ఇది ఇక్కడ λd/4λ, అట్లానే λd/4λ కామన్ తీసేస్తే ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడేమో 1 వస్తుంది. 3 - 1 = 2. ఆ పైన ఉన్న 2కి కింద ఉన్న 4లో నుంచి ఒక 2కి క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకేమొస్తుంది? λd/2d వస్తుంది అనమాట. కాబట్టి రెండు చీకటి పట్టీల మధ్య ఉండేటువంటి వెలుగు పట్టీ యొక్క వెడల్పు కూడా అంటే బీటా అనేటువంటిది λd/2dకి సమానము. అట్లనే రెండు వెలుగు పట్టీల మధ్య ఉండేటువంటి చీకటి పట్టీ యొక్క వెడల్పును కూడా λd/2d వచ్చింది. కాబట్టి చీకటి పట్టీ యొక్క వెడల్పు ఎంత ఉంటుందో వెలుగు పట్టీ యొక్క వెడల్పు కూడా అంతే ఉంటుంది. కాబట్టి వెలుగు పట్టీ యొక్క వెడల్పు = చీకటి పట్టీ యొక్క వెడల్పు. ఆ పట్టీ యొక్క వెడల్పు బీటా λD/2d. ఇప్పుడు పట్టిక యొక్క వెడల్పు కనుక పెరగాలనుకున్నట్లయితే ఏం కావచ్చు? క్యాపిటల్ డి పెరిగితే పెరుగుతుంది. అంటే స్క్రీన్కి S1 S2ల ప్లేన్ ఉన్నది, S1 S2లు ఏ తలంలో ఉన్నాయో ఆ తలానికి స్క్రీన్కి మధ్య ఉండేటువంటి దూరం ఎక్కువైతే బీటా పెరుగుతుంది. అలానే 2D తగ్గితే బీటా పెరుగుతుంది. 2D తగ్గడం అంటే S1కి S2కి మధ్య ఉండేటువంటి దూరం, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 కోరెంట్ సోర్సెస్. ఇఫ్ దట్ వాల్యూ 2D డిక్రీజెస్ దెన్ బీటా వాల్యూ ఇంక్రీజెస్. కాబట్టి బీటా వాల్యూని పెంచాలనుకున్నట్లయితే క్యాపిటల్ డి అన్నా పెంచవచ్చు, లేదా 2Dనైనా తగ్గించవచ్చు. ఓకేనా? ఒకవేళ బీటాని తగ్గించాలనుకున్నట్లయితే క్యాపిటల్ డిని తగ్గించవచ్చు. అంటే స్క్రీన్ని దగ్గరగా నెట్టుకు రావడం వల్ల బీటా తగ్గిపోతుంది. లేదా S1 S2ల మధ్య ఉండేటువంటి దూరం పెరిగినా కూడా బీటా అనేటువంటిది తగ్గిపోతుంది. అయితే 2D వాల్యూ కొంతకంటే ఎక్కువ కనుక అయినట్లయితే అసలు నీకు పట్టికలే కనబడకుండా పోతాయి. ఎందుకంటే అక్కడ స్పేషియల్ కొహరెన్స్ అనేటువంటి అది ల్యాక్ అయిపోతుంది. అంటే స్పేషియల్ కొహరెన్స్ తగ్గిపోతుంది అనమాట. అందువల్ల
తెర మీద పట్టికలు ఏర్పడకుండా కలగాపులగం అయిపోయి అసలు పట్టికలు ఏర్పడకుండా మామూలుగా మనం ఒట్టి స్క్రీన్ చూస్తే ఎట్లా యూనిఫామ్గా ఉంటుందో పట్టికలు లేనటువంటిది 2D వాల్యూ బాగా పెంచినా కూడా అట్లనే అయిపోతుంది అన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి థియరీ. అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. నువ్వు ఒక్కదానివే ఉన్నట్టున్నావేమో. అవును సార్. అయితే ఇంతటితో ఆపుతానులే. రేపు మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు క్లాస్ పెడతాను. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. బాయ్.